నేనే అల్లు అర్జున్ అయితే రేవతి కుటుంబానికి 300 కోట్ల రూపాయల సహాయం చేసేవాడిని అని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కేఏ పాల్ అల్లు అర్జున్ బాధిత కుటుంబానికి 25 కోట్లు ఇవ్వాలని ఓయూ విద్యార్థులు డిమాండ్ చేయడం తప్ప అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక సద్దాం హుసేన్ లాగా పరిపాలన చేస్తూ 422 బిల్డింగ్లు అక్రమంగా కూల్చివేశారన్నారు. సీఎం తన తమ్ముడి బిల్డింగ్ ఎందుకు కూల్చలేదు, నాగార్జున బిల్డింగ్ ఎందుకు కూల్చారని సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణలో రేవంత్ ట్యాక్స్ వసూలవుతుందని ఫిర్యాదులు వస్తున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు పచ్చి అబద్ధాలే. 2 ప్రభుత్వాల్లో సర్పంచులు అప్పుల పాలయ్యారు. నా మద్దతుతోనే రేవంత్ సీఎం అయ్యారు. రేవంత్ నన్ను వాడుకొని వదిలేశాడు. పదవులు శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి అని కేఏ పాల్ గుర్తు చేశారు. గ్రామ పాలన కోసం నా పర్యటనలు మే 10లోపు 100 గ్రామాలను అభివృద్ధి చేసి చూపిస్తాను. మరో 2 నెలల్లో జమిలీ ఎన్నికలు ఖాయమని కేఏ పాల్ అన్నారు. ఫేస్బుక్ ఒకరు ఆయనకి వీడియో ఇస్తే కరెక్ట్గా మైక్ రేవంత్ రెడ్డి మాటలింటే దేవుడు మాట్లాడినట్టే అంటాడు. ఎంత అబ్బా కేసీఆర్ గారు మాటలు విన్నాం కదా 10 సంవత్సరాలు, అన్నీ సత్యాలే చెప్తున్నాడని కేసీఆర్, కేటీఆర్, కవిత 7 లక్షల కోట్ల అప్పు మోసపోయాం. రేవంత్ రెడ్డి ముందే అన్నాడు, నేను అబద్ధాలే మాట్లాడతా ఒక మీడియాలో, ప్రజలు అబద్ధాలే నమ్ముతారని. ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడాడో మీరు విన్నారు, నేను విన్నాను. అందులో కొన్ని సత్యాలు ఉండొచ్చు, కొన్ని అబద్ధాలు ఉండొచ్చు. కానీ అల్లు అర్జున్ ఎలా మాట్లాడాడు ఆ తర్వాత ఏంటిది? అదే నేనే అల్లు అర్జున్ అయితే, కానీ నేను మాత్రం నా భార్య, పిల్లలు, తల్లిదండ్రులు 1 లక్ష రూపాయల ఆస్తి ప్రపంచంలో లేకుండా 5 లక్షల కోట్లు పనిచేశాను చారిటీలకి. ప్రపంచం అంతా, తెలంగాణ అంతా డాక్టర్ల ద్వారా చేసాం, కలెక్టర్ల ద్వారా చేసాం, ఎమ్మెల్యేల ద్వారా చేసాం, ఎంపీ ద్వారా చేసాం, టీఆర్ఎస్ ద్వారా చేసాం, బీఆర్ఎస్ ద్వారా చేసాం, బీజేపీ ద్వారా చేసాం. ఇప్పుడేమో పవర్ కట్ చేయిస్తున్నారా ఏంట్రా తమ్ముడు రేవంత్ రెడ్డి? నువ్వు లైట్ వార్మప్ అయితే నా ఈ పంచులు పెరుగుతాయి, గుర్తుంచుకో. నువ్వు నన్ను పిలిస్తే అని ముద్దు పెట్టుకుంటా రేవంత్ రెడ్డి. నాతో ఫైట్ చేస్తావా? కమాన్. నాది దైవ బలం, 200 కోట్ల బలం, కాంగ్రెస్ బలం సెంటర్లో. నిన్ను తీసేస్తారు, ఇంకోని పెడతారు. కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టలేదా? పేరు ఊరు లేనోడిని 12 మంది రెడ్లు పెట్టలేదా కాంగ్రెస్లో? ఇప్పుడు బీసీని పెడతాం, లేదా ఎస్సీని పెడతాం కాంగ్రెస్లో కూడా. నాతో పెట్టుకుంటే చేసి చూపిస్తా. నాతో ఒక పెద్దన్నగా నువ్వు నన్ను చూసుకుంటే రేవంత్ రెడ్డి తమ్ముడు, నువ్వు 4 సంవత్సరాలు కాదు, ఆ తర్వాత కూడా సీఎంగా ఉంటావు. ఎందుకంటే నేను సెంటర్ మీద దృష్టి పెట్టుకున్నా. నాకెవరూ శత్రువులు కాదు, నాకు మీరందరూ మిత్రులే. కేసీఆర్ గారు ప్రాణం పోతుంటే వెళ్ళలేదా? హాస్పిటల్లో ప్రేయర్ చేయలేదా? కేటీఆర్ నన్ను కొట్టించినప్పుడు సిరిసిల్లలో మే 2న ఏమన్నాను? మీ మీడియా లైవ్లు ఇచ్చారు కదా అన్ని ఛానల్లో. మరలా కేసీఆర్ అధికారంలో రాడు, కేటీఆర్ అనిల్ రెడ్డి ద్వారా నన్ను కొట్టించాడు. రెడ్లే దొరుకుతారు వీళ్ళకి నన్ను కొట్టడానికి. ఓయ్ నాకు పోటీ ఎవరా? రాజశేఖర రెడ్డే పోయాడు, అనిల్ రెడ్డి ద్వారా నన్ను కొట్టించాడు. రెడ్లే దొరుకుతారు వీళ్ళకి నన్ను కొట్టడానికి. ఓయ్ నాకు పోటీ ఎవరా? రాజశేఖర రెడ్డే పోయాడు మస్ అయిపోయి. నాతో పెట్టుకుంటే చరిత్ర 7 పెట్టుకున్నారు, 7 మస్ అయిపోయారు. నేను ఎవరిని పంపాలో అది చెప్పి చేయను. నేనేం చేసినా చెప్పకుండా చేస్తా, అంతవరకే. నేను ఇప్పుడు పరామర్శిస్తుంది ప్రతి కుటుంబాన్ని, ప్రతి గ్రామాన్ని బాగు చేయడు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఎందుకు షోలకు పర్మిషన్ ఇచ్చారు? 100 రూపాయల టికెట్కు 1000 రూపాయలు ఎవరిచ్చారు పర్మిషను? రేవంత్ రెడ్డి ఇవ్వలేదా? ఎందుకు ఇచ్చాడు? చాలా ప్రశ్నలు ఉన్నాయి.
రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ కాదా? ఆయన తప్పులు లేవా? ఇప్పుడు సత్య హరిశ్చంద్రులాగా అసెంబ్లీలో నువ్వు మాట్లాడితే ఎవరికి పువ్వు పెడతా? ప్రజలు నీకు పువ్వు పెడతారు. కేసీఆర్కే పెట్టారు. గుర్తించుకో. కేసీఆర్ కేఏ పాలు పోగొట్టుకున్నాడు. లేకపోతే 7 లక్షల కోట్ల అప్పు నువ్వు తెలంగాణలో 7 లక్షల కోట్లు అప్పు లేకుండా 70 లక్షల కోట్ల ఆదాయం ఉన్ను. I am quite capable of bringing investment from the Middle East countries. Did they not invest in Modi government $75 billion, 6 lakh crore? I am asking in English. When so many prime ministers, including Manmohan Singh, Devagowda ji, Chandrasekhar and Modi government can use me, why not Ravant Reddy and Congress party in Telangana? I am asking a question. నిజామాబాద్ నుంచి రైట్ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోతా. మీరు లైవ్లు ఇవ్వండి. బుద్ధున్న వాళ్ళందరూ లైవ్లు ఇస్తారు, బుద్ధి లేని వాళ్ళందరూ లైవ్లు ఇవ్వరు. రాష్ట్రాన్ని ప్రేమించిన వాళ్ళు లైవ్లు ఇస్తారు, రాష్ట్రాన్ని ద్వేషించిన వాళ్ళు లైవ్లు ఇవ్వరు. లైవ్లు ఇచ్చిన వాళ్ళు దేవుడు దీవించగాక, లైవ్లు ఇవ్వని వాళ్ళు దేవుడు క్షమించగాక. ఇంకా ఎక్కువ లైవ్లు ఇవ్వకపోతే యూట్యూబ్ ఛానళ్ళు ఆల్వేస్ సినిమా అట అల్లు అర్జున్ గురించి వీడియో రిలీజ్ చేశారు. చూడండి, 22 లక్షల మంది వాచ్ చేశారు. అలాగే 3,60,00,000 మంది సోషల్ మీడియాలో వాచ్ చేశారు. ఓ టీవీలో ఎంతమంది వాచ్ చేస్తారు? 3 లక్షలు, ఎక్కువైతే 6 లక్షలు. సోషల్ మీడియా అంతా నన్ను వాడుకుంటున్నారు, మీరు కూడా వాడుకోండి. లేదా లైవ్ లెవెల్ అందరినీ ఆపేయండి. ప్రజలారా, మీరు సోషల్ మీడియా వాచ్ చేయండి, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వాచ్ చేయండి. అపాయింట్మెంట్ నేను వెళ్తే ఎక్కడ ఆపుతాడు? హృదయంలో నుంచి కలిశాడు. 5 సార్లు కలిసాం. లాస్ట్ టైం ఎప్పుడు కలిసాను తెలుసా? ఎయిర్పోర్ట్లో కాదు, ఫ్లైట్లో. ఆయన భార్య విండో సీటు ఆయనది, జైపాల్ రెడ్డి సీట్లో నేను కూర్చున్నా. నేను ఎప్పుడు ఎకానమీ ఫ్లై చేస్తా, 1,00,000 కోట్లు ఉన్నప్పుడు లేనప్పుడు కూడా. జైపాల్ రెడ్డి సీట్లో, సార్ మీరు నా సీట్లో కూర్చున్నారు, ఇప్పుడు ఈ సీట్లో కూర్చున్నా, వచ్చే ఎలక్షన్లో మీ సీట్లో కూర్చుంటా అన్న. 1,200-1,500 మంది తెలంగాణ కొరకు ప్రాణం పెడితే జై తెలంగాణ అన్నాను, జై ఆంధ్ర అన్నాను. విడిపోతే బాగుపడతాను. బాగుపడ్డారా? అక్కడ చంద్రబాబు నాయుడు, జగన్ బాగుపడ్డాడు. ఇక్కడ కేసీఆర్, రేవంత్ రెడ్డి బాగుపడ్డాడు. తత్మాలందరి కుటుంబాలు నాశనం అయ్యాయి. అప్పుడే ఐఎమ్ స్పీకింగ్ నథింగ్ బట్ ద ట్రూత్ ఆఫ్ ద గాస్పెల్. కనుక ఈ క్రిస్మస్ సీజన్లో క్రీస్తుకు ఒక గిఫ్ట్ ఇద్దాం. ఏంటా గిఫ్ట్? కన్నీరు. నేను కూర్చున్నా, నేను ఎప్పుడు ఎకానమీ ఫ్లై చేస్తా, 1,00,000 కోట్లు ఉన్నప్పుడు లేనప్పుడు కూడా. జైపాల్ రెడ్డి సీట్లో, సార్ మీరు నా సీట్లో కూర్చున్నారు, ఇప్పుడు ఈ సీట్లో కూర్చున్నా, వచ్చే ఎలక్షన్లో మీ సీట్లో కూర్చుంటా అన్న. 1,200-1,500 మంది తెలంగాణ కొరకు ప్రాణం పెడితే జై తెలంగాణ అన్నాను, జై ఆంధ్ర అన్నాను. విడిపోతే బాగుపడతాను. బాగుపడ్డారా? అక్కడ చంద్రబాబు నాయుడు, జగన్ బాగుపడ్డాడు. ఇక్కడ కేసీఆర్, రేవంత్ రెడ్డి బాగుపడ్డాడు. తత్మాలందరి కుటుంబాలు నాశనం అయ్యాయి. అప్పుడే ఐఎమ్ స్పీకింగ్ నథింగ్ బట్ ద ట్రూత్ ఆఫ్ ద గాస్పెల్. కనుక ఈ క్రిస్మస్ సీజన్లో క్రీస్తుకు ఒక గిఫ్ట్ ఇద్దాం. ఏంటా గిఫ్ట్? కన్నీరు తుడుద్దాం, గ్రామాభివృద్ధి చేద్దాం. ఈ న్యూ ఇయర్లో ఒక కొత్త పాలన తీసుకొద్దాం. ఎంతమంది సర్పంచ్లు ఒప్పుకుంటారు? పట్టుకొని కొడతాను ఒప్పుకోండి. నేను వచ్చిన తర్వాత ఆ బాక్సింగ్ పంచులు ఎప్పుడైనా చూసారా? పోలీసులను అడగండి. ఉండే మళ్ళీ బీసీ ముఖ్యమంత్రి అంటారు. సర్పంచులతో మాట్లాడాను, అన్ని ప్రశ్నలు. నీ ఛానల్ ఏంటి చెప్తాను? నీ ఛానల్ ఉండు, ఒక్క నిమిషం తమ్ముడు, ఒక్క నిమిషం పర్మిషన్ ఇవ్వాలి. ఉండే వాళ్ళు రెస్పాండ్ అవ్వాలా లేదా? వద్దు, మీడియాలోనే లైవ్ మాట్లాడు. మీరు లైవ్ ఇచ్చేయాలా? మనం అందరం ఒకటే. నేను కేఏ పాలే సీఎం అంటే మళ్ళా రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు కంటిన్యూ అవ్వాలని నా కోరిక. ఎప్పుడు? జనవరి 30 పరేడ్ గ్రౌండ్స్ లో మీటింగ్ పెడితే. పెట్టకపోతే చూస్తా ఏమవుతుందని.
మీరు ఇప్పోతే ఆడు ఎలాగంటే లైవ్లు ఇస్తారు అన్నిటిలోని దొంగలకి 1000 కోట్ల ఆస్తుల పరుకి. ప్రపంచ శాంతి దూతను నవంబర్ 23 మీరు కళ్ళతో చూశారు నా సమిట్ అమెరికాలో. 150 మందిని ఇన్వైట్ చేశాను. 198 మంది వరల్డ్ లీడర్స్ వచ్చారు. నెల కరెక్ట్గా ఇవాళ డిసెంబర్ 23 నెల రోజులు క్రిందట. మళ్ళీ ఇవాళ నైట్ అమెరికా వెళ్తున్నా, ఒక్కరోజే క్రిస్మస్ కొంటున్నా. మరలా 28వ తారీఖు ఉదయం 10 గంటలకు నల్గొండలో సర్పంచుల సదస్సు, మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మంలో సదస్సు సర్పంచులతో, 29 మధ్యాహ్నం 3 గంటలకు కొత్తగూడెంలో సర్పంచుల సదస్సు, మరలా 30వ తారీఖు ఉదయం సోమవారం ఇక్కడ నిజామాబాద్లో సర్పంచుల సదస్సు, మధ్యాహ్నం 3 గంటలకు సోమవారం వచ్చే సోమవారం డిసెంబర్ 30 ఆదిలాబాదులో సదస్సు. మీ కొరకు ప్రపంచాన్ని విడిచిపెట్టి 5 సంవత్సరాలు 2019 నుంచి మీ కళ్ళ ముందు ఉంటున్నాను లేదా? అప్పుడేమనేవారు ఎలక్షన్ ముందు వస్తున్నారని, ఇప్పుడేమంటారు రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నారని. అప్పుడేమనేవారు పాలుగారు ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళని, ఇప్పుడేమంటారు రెడ్లే వెళ్ళాలని. అది అవినీతి కాదా? 5% ఉన్న రెడ్లు 12 సంవత్సరాలు వెళ్ళడం అవినీతి కాదా? 60% ఉన్న బీసీ నేనెందుకు ముఖ్యమంత్రి కాకూడదు? ఆర్ కృష్ణ ఎలాగవలేడు, బీజేపీకి అమ్ముడుపోయాడు. ఇంక నేనున్నాను కదా, నాకంటే ఒక బీసీ నాయకుడు పెద్దోడు ఉన్నాడా? అందరూ నాకే మద్దతు ఇస్తున్నారు. పేర్లు కూడా చెప్పాలా? కాంగ్రెస్లో ఉన్న బీసీలు కూడా, అన్నా మీరు ఇలా కంటిన్యూ అయితే నెక్స్ట్ ఎలక్షన్ మీరే ముఖ్యమంత్రి, 2 ఇయర్స్లో ఎలక్షను. అరే బాబు, నేను ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుంది, ప్రధానమంత్రి అయితే దేశం బాగుపడుతుంది. అడుక్కుని తినాలంటే, ఆత్మహత్యలు చేసుకోవాలంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఓట్లేయండి. 8 లక్షల కోట్లు అప్పు ఇప్పుడు తెలంగాణ. కేసీఆర్ 7 లక్షల కోట్లు, రేవంత్ రెడ్డి 1 లక్ష కోట్లు, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి 13 లక్షల కోట్లు అప్పు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!